నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. గత నెల రోజులుగా జరుగుతున్న ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కొలిక్కి వస్తుందన్న ఆశ ఇప్పుడిప్పుడే మిణుకుమిణుకుమంటోంది. గతంలో అమెరికా విధించినటువంటి 15 కండిషన్స్ నిరాకరించినటువంటి ఇరాన్ తాజాగా తన వైపు నుంచి ఈ సంధికి 5 సూత్రాలని ప్రతిపాదించినట్టుగా వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ వేదికగా చర్చలు జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఈజిప్టు, అలాగే సౌదీ, టర్కీ దేశాల విదేశాంగ మంత్రులతో సమావేశం జరుపుతున్నారు. అమెరికా పాకిస్తాన్ని ఒక దూతగా ఎంచుకున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఇరాన్తో సంప్రదింపులకి. అలాగే అమెరికా అధ్యక్షుడు ప్రకటించినటువంటి 16 రోజుల గడువు కూడా ముగి వస్తోంది. తొందరగా ఒక రాజీకి రాకపోతే భారీ విధ్వంసం సృష్టిస్తామని ట్రంప్ హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఇరాన్ ఏ మేరకు అమెరికాను నమ్ముతున్నది, ఇది ఒక వ్యూహంలో భాగంగా భూతల దాడులకి సిద్ధం అవడానికి కావాల్సిన గ్యాప్ని అమెరికా తీసుకున్నట్టుగా కూడా ఇరాన్ అనుమానిస్తోంది. ఏం జరుగుతుంది, నిజంగా ఒక చర్చలో కొలిక్కి వస్తాయా, కొంతమేర కన్నా యుద్ధం ఆగేటువంటి అవకాశం ఉంది, దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు డాక్టర్ వినోద్ కుమార్ గారు, ఐఎఫ్ఎస్ అధికారి, అలాగే అంబాసిడర్గా పనిచేశారు, గతంలో సీనియర్ విశ్లేషకులు వారు, అలాగే కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు. అలాగే మనతో సంజయ్ పులిపాక్ గారు, ప్రముఖ అంతర్జాతీయ విషయాల నిపుణులు, వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో విఠల్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు జాయిన్ అవుతారు. అలాగే పెంటపాటి పుల్లారావు గారు, సీనియర్ విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సంజయ్ గారు నమస్కారం. సంజయ్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. నమస్కారం సంజయ్ గారు నమస్తే. ఈ వీకెండ్ డెవలప్మెంట్స్ మీకు ఎలా అనిపిస్తాయి? ఓవరాల్గా అటు ట్రంప్ వైపు నుంచి కానీ ఇరాన్ వైపు నుంచి కానీ భారీగా ఇరాన్ దాడులు అయితే కొనసాగిస్తూనే ఉంది. ముఖ్యంగా అమెరికాకి సంబంధించిన అవాక్స్ అనే అనేటువంటి విమానం మీద దాడి, అలాగే ఇజ్రాయెల్ మీద కూడా ఇరాన్తో పాటుగా హెజ్బుల్లా కూడా దాడులు చేస్తూ ఉంది. ఐరన్ డోమ్ ఏమైందో మనకు అర్థం కావట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఆయిల్ ఫ్యాక్టరీల మీద భారీగా దాడులు జరిగినట్టుగా చెప్తున్నారు. నెలల నుంచి ఇజ్రాయెల్లో బంకర్లోనే ప్రజలు జీవిస్తున్నారని చెప్తున్నారు. ఒక 100 నగరాల్లో ఇజ్రాయెల్లో కూడా సైరన్లు నిరంతరం మోగుతూనే ఉన్నాయని చెప్తున్నారు. ఏంటి చర్చలు ఏమన్నా కొలిక్కి వస్తాయా? పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎలా? ఓవరాల్ గా చూస్తే నా ఉద్దేశంలో యుద్ధం ఇప్పట్లో అవుతుందా అని అనుమానం వస్తుందండి. ఎందుకంటే మీరు కనుక డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్స్ మీరు చెప్పింది కనుక చూసినట్టయితే, ఒకవేళ డీల్ కుదరకపోతే, మీరు కనుక స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేయకపోతే బ్లో అప్ అండ్ కంప్లీట్లీ ఆబ్లిటరేట్, అంటే పూర్తిగా ధ్వంసం చేస్తానని చెప్తున్నారండి ఆయన ఇరాన్ ని. అంటే అలా చెప్తున్నారంటే ఏంటంటే డీల్ సరిగ్గా వెళ్ళట్లేదు, నెగోసియేషన్స్ వెళ్ళట్లేదా అని చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే మీరు ఇట్లా భయపెడుతున్నారు, కాన్స్టెంట్ గా భయపెట్టాల్సిన అవసరం వస్తుందంటే ఇరాన్ వైపు నుంచి గట్టిగా నెగోసియేషన్స్ చేస్తున్నారు, నిలబడుతున్నారు వాళ్ళు, లేదా వాళ్ళు వెనక్కి తోస్తున్నారు అమెరికా ప్రెషర్ అని అనుకోవాల్సిన అవసరం ఉందని చాలా మంది చెప్పడం జరుగుతుందండి. మరి ఇంకో పాయింట్ ఏంటంటే, ఎవరు మధ్యత్వం ఎగ్జాక్ట్ గా మెడియేట్ చేస్తున్నారు అన్న దాని మీద కూడా చర్చలు నడుస్తున్నాయండి. ఒక పక్కన టర్కీ, పాకిస్తాన్, మరో పక్కన ఈజిప్ట్ ఉంది అని. అసలు ఈ మధ్యవర్తిత్వం వహిస్తున్నారా లేక ఏంటి జరుగుతోంది అన్న దాని మీద కూడా చాలా డిబేట్ నడుస్తుంది. మధ్యవర్తిత్వం అంటే ఏంటి? సాధారణంగా 2 దేశాలు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు డైరెక్ట్ గా కలుసుకోవటం ఇష్టం లేకపోతే కనుక, లేదా వాళ్ళ పొజిషన్స్ క్లియర్ గా ఆర్టికులేట్ చేయలేకపోతే మధ్యవర్తిత్వులు వచ్చి మీకు ఇది కావాలి, మీకు ఇది కావాలి, ఇది కూడా మేము ఫెసిలిటేట్ చేస్తున్నాం అని చెప్పడం జరుగుతుందండి నెగోసియేషన్స్. ఇప్పుడు ఉదాహరణకి మనం చూసాం, స్కాండినేవియన్ కంట్రీస్, నార్వే కానీ, స్వీడన్, ఇలాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ మధ్యవర్తిత్వంలో చాలా స్పెషలైజేషన్ చేశాయి. కానీ ఇక్కడ జరుగుతోంది మధ్యవర్తిత్వం కాదు, ఇది ఫెసిలిటేషన్ మాత్రమే. బికాస్ డొనాల్డ్ ట్రంప్ కి ఎవరు మధ్యవర్తిత్వం వహించలేరు అన్నది కూడా ఆర్గ్యుమెంట్ వస్తుందండి. ఎందుకంటే వాళ్ళు కేవలం మెసేజెస్ పాస్ చేస్తున్నారు ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో. నిజంగా మిడిల్ గ్రౌండ్ ఏదైతే ఉందో, పాసిబిలిటీ ఏదైతే ఉందో, అది చెప్పడానికి ఆ స్థాయి దేశాలకు ఉందా, లేదా వినటానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం లేదా ఇరాన్ ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నాయన్న దాని మీద అనుమానాలు వస్తున్నాయి. ఈ మధ్యవర్తిత్వం వహిస్తున్న వాళ్ళు మధ్యవర్తిత్వం అంటే ఈ 4 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం అయితే నిన్న ఇస్లామాబాద్ లో జరిగినట్టుగా ఉంది కదా. రీజనల్ ప్లేయర్స్ ని పిలవటం జరిగిందండి. కానీ ఇవాళ ఇరాన్ స్టేట్మెంట్ కనుక చూసినట్టయితే మాకు పాకిస్తాన్ కి ఎటువంటి సంబంధం లేదన్నట్టు మాట్లాడారు కొంతమంది ఇరాన్ నుంచి. అది ఎంతో అంటే ఒక నెగోసియేషన్ టాక్టిక్స్ కూడా అయి ఉండొచ్చు అండి. వీళ్ళు కంట్రీస్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉండొచ్చు. బట్
ఏదైతే ఒక క్లారిటీ లేదు, ఒక స్ట్రక్చర్ ఉందా లేదా అన్న దాని మీద అనుమానాలు వస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి నెగోసియేషన్స్ జరుగుతూ ఉంటే ఒక స్ట్రక్చర్ డెవలప్ అవుతుంది ఈ పాటికి. అలాంటిది ఎందుకంటే యుద్ధం స్టార్ట్ అయి 4 రోజులైంది. డొనాల్డ్ ట్రంప్ మేము గెలిచేసాం, మహా అయితే 3-4 వారాల్లో ఆపేస్తా అన్నారు. ఇప్పుడు 3-4 వారాలు అయ్యాక ఇంత బాంబింగ్ చేసిన తర్వాత నేను ఇంకా ధ్వంసం అవును సార్. సంజయ్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, అంటే చెప్పండి. గో అహెడ్. పాయింట్ డెవలప్ కాలేదని. ఇరాన్ ఏదైతే ఉందో, మీరు అమెరికా పెట్టిన ఇరాన్ ఏమంటుందంటే మీరు పంపించిన 15 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా అన్రీజనబుల్, హేతుబద్ధంగా ఉన్నాయి. అసలు హేతుబద్ధం కాదు, మీకంటే అడాప్ట్ ఇట్ అని చెప్తున్నారండి. అరబ్ దేశాల్లో కనుక చూసినట్టయితే మీరు చెప్పినట్టు ఇరాన్ చేసిన దాడులు నిజంగా అమెరికా ఏవాక్స్ కనుక, అంటే ఒక ఎయిర్ వార్నింగ్, ఎర్లీ వార్నింగ్ కంట్రోల్ అంటారు కదా, అలాంటి విమానాలు కనుక కోల్పోయిందంటే అది నిజంగా ఈ 4 రోజులు యుద్ధం తర్వాత కూడా ఇరాన్ దగ్గర ఎలాంటి కేపబిలిటీస్ ఉన్నాయా? కొంతమంది అంటున్నారు కాదు, రష్యానో చైనానో శాటిలైట్ ఇమేజరీ ఇవ్వటం వల్ల టార్గెట్ చేశారని. ఒకవేళ అది నిజం అనుకున్నా కూడా ఇంత కీలకమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ని, ఏవైతే రేడార్ సిస్టమ్స్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ ని మీరు టార్గెట్ చేయగలిగారంటే అది చాలా పెద్ద మిలిటరీ డెవలప్మెంట్ గా భావిస్తున్నారండి చాలా మంది. ఈ రోజుకి డొనాల్డ్ ట్రంప్ వాళ్ళు స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ అవి ఓపెన్ చేయలేకపోతున్నారు. ఇంకోటి విచిత్రం ఏంటంటే 4 రోజుల తర్వాత ఇంత పెద్ద బాంబింగ్ చేసిన తర్వాత ఇజ్రాయెల్ అమెరికన్స్ కొత్త టార్గెట్స్ ఏం బాంబ్ చేస్తున్నారు అనే దాని మీద ఆలోచనలో డౌట్స్ వస్తున్నాయండి. ఉదాహరణకి నిన్న మొన్న తెహ్రాన్ యూనివర్సిటీని ఏదో బాంబింగ్ చేశారట, ఇవాళ తెల్లారుజాము జరిగింది అది. అలాంటి సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమా అని. మరో పక్కన చూసుకున్నట్టయితే మనం అమెరికాలో కూడా చాలా ప్రొటెస్ట్ నడిచాయి, పెద్ద డెమాన్స్ట్రేషన్స్ కూడా నడిచాయి, వారికి వ్యతిరేకంగా భారీగా జరిగాయండి. కొన్ని లక్షల మంది వచ్చారని చెప్పడం జరుగుతుంది, ఫోటోగ్రాఫ్స్ కూడా చూసాం మనం. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ కి కీలకమైన మాగా బేస్ అంటారు కదా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న సోషల్ కొయిలిషన్ ఏదైతే ఉందో దానిలో కూడా తీవ్ర అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తికి అది డిఫరెంట్ డైరెక్షన్స్ లో వెళ్లకుండా జేడీ వ్యాన్స్ ఒక నాయకత్వం వహిస్తున్నారు. యుద్ధం ఎలాగోలా ఆపాలి అని విత్ ఇన్ వైట్ హౌస్ ఆయన వాదిస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయండి. అది కూడా చూడాల్సిన అంశం. ఓవరాల్ గా మనకి తెలిసిందే, డెవలపింగ్ కంట్రీస్ చాలా ఇబ్బంది పడుతున్నాయి ఈ యుద్ధం వల్ల. ఓకే రైట్. సంజయ్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వినోద్ గారు మీరు చెప్పండి, అంటే ఎవరు సంతోషంగా లేరు అమెరికాలో? నో కింగ్స్ క్యాంపెయిన్ అని చెప్పి దాదాపు 1 కోటి మంది, కొన్ని వేల ర్యాలీలు జరిగినాయి. అమెరికాతో పాటుగా అనేక అగ్రరాజ్యాల్లో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఈ యుద్ధం వద్దు, మాకు ఈ రాచరికాలు, ఈ గొడవలు వద్దన్న రీతిలో వాళ్ళు నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ఇరాన్ నుంచి ప్రజలు బతకలేక అక్కడ ఇరాక్లోకి మెల్లగా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్రమంగా, అంటే అడ్డదారిలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇక్కడ భరించలేక, సెక్యూరిటీ లేదని. ఇజ్రాయెల్లో ప్రజలు 4 రోజుల నుంచి బంకర్లలో ఉంటున్నారు, మానసిక సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. వాళ్ళకు జీవితం 4 రోజులుగా వాళ్ళు దాదాపుగా మెజారిటీ ప్రజలు ఇజ్రాయెల్లో కూడా బంకర్లోనే తలదాచుకునే పరిస్థితి. ఇంత జరుగుతున్నా ఇది ఒక కొలిక్కొచ్చే పరిస్థితి రావట్లేదు. ఊహించని విధంగా ఇరాన్ తీవ్రంగా దాడి చేయగలుగుతుంది అటు ఇజ్రాయెల్ మీద, అమెరికా బేస్ల మీద. అమెరికా ఏం చేసినా భూతల దాడులకి మనుషులను అయితే అక్కడికి పంపించింది, ఆ మెరైన్స్ వాళ్ళని, కానీ దాడికి సిద్ధపడేటువంటి పరిస్థితి కనపట్లేదు. ట్రంప్ గారి ఆలోచనలు, లక్ష్యాలు, దౌత్యపరమైన లక్ష్యాలు రోజుకొకలాగా మారుతూ ఉన్నాయి అని ప్రచారం జరుగుతూ ఉంది. మీకేమనిపిస్తుంది ఈ మొత్తం డెవలప్మెంట్స్లో? శ్రీనివాస్ గారు, తోటి ప్యానలిస్టులకు, మీకు, ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఈ వార్ గురించి చూసినట్టయితే ఒకటే మాటలు చెప్పాలనిపిస్తుంది నాకు, ఎందుకంటే మన కొలోక్యల్ లాంగ్వేజ్లో ఇరక్కపోయి వచ్చాను, ఇరక్కపోయా అనే పద్ధతిలో ఉన్నాడు ఇప్పుడు ట్రంప్. నెతన్యాహు ట్రాప్లో పడిపోయిండు. తర్వాత వెనిజువేలాలో ఓవర్ నైట్ రైడ్ చేసి, కిడ్నాప్ చేసి మధురం తీసుకెళ్ళిన తర్వాత నేను ప్రపంచాన్ని అంతా ఇలా చేయగలుగుతాను అనే ఉద్దేశంతో మెగలోమాని అంటాం చూసారా, ఆ పద్ధతిలో పోయాడు. దానికి ఇక నెతన్యాహు అంతకన్నా ముందున్న ప్రెసిడెంట్లను కూడా చాలా వరకు ఇటువంటి చర్యలు ఇరాన్ మీద తీసుకోవాలి, దాన్ని అంటే కంప్లీట్గా ధ్వంసం చేయాలనే పద్ధతిలో ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన అది సక్సెస్ కాలేదు. బట్ ట్రంప్కు అల్లుడేంటి, జూద్, అంటే ఆ కృష్ణర్, జారేద్ కృష్ణర్ ఈజ్ జూ. సో అంటే కొన్ని యాంగిల్స్లలో చూస్తుంటే
ఇవన్నీ పర్సనల్ ఇష్యూస్ ట్రంప్ మీద ఎక్కువ పడి ఇక మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటారా, లేకపోతే దాని తర్వాత రివర్స్ అమెరికా ఎలా అవుతుందో అది వార్ తర్వాత జరుగుతుంటుంది పరిణామాలు. సో ముందు ఏమనుకున్నారంటే విత్ ఇన్ అంటే లైటనింగ్ వార్ అంటే బ్లిట్జ్ క్రీగ్, ఇప్పుడు ఏది హిట్లర్ కనుక ఆ పద్ధతిలో పోయిండు, రష్యాకు పోయి ఎట్లయితే బొగ్గపడిపోయిండు, ఇలానే మన ట్రంప్ కూడా విత్ ఇన్ 1 వీక్లో ఏదో సాధిస్తాం. అప్పుడు ఏంటి 12 రోజులు చేశాడు లాస్ట్ జూన్లో రైడ్స్. సరే ఇప్పుడు కూడా 1 వీక్ 2 వీక్స్లో అంతా అయిపోయి సాధిస్తాము. తర్వాత ఈ ఇరాన్ను అండర్ ఎస్టిమేట్ చేయటం వల్ల ఏమైందనంటే, అంటే దానికి ఈ మొసాద్ అయినా సిఐఏ అయినా మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ చేసేసాము. లీడర్షిప్ను కనుక డీక్యాపిటేట్ చేసినట్టయితే ఎంటైర్ నేషన్ అంతా రివోల్ట్ అయిపోయి రిజిమ్ చేంజ్ ఆటోమేటిక్ అయిపోతుంది అనే పద్ధతిలో ట్రంప్ నమ్మించారు. అది అయిపోయింది. కానీ ఈ రోజు మనం చూస్తే 5వ వారంలో మనం ఎంటర్ అవుతున్నాం. సో ఇంత మైటీ నేషన్ ఏది సుపీరియర్ టెక్నాలజీతో ఉన్న అమెరికా ఏ మాత్రం మన కంపారిజన్లో లేదు. వీళ్ళకి కనుక ఇరాన్కు అమెరికా కనుక మన బలబలగాలు చూసుకుంటే ఎక్కడ లేదు. బట్ హైటెక్ ఎంత ఉన్నా కానీ వీళ్ళకి అప్రోప్రియేట్ టెక్నాలజీ, వీళ్ళు వార్ ప్రిపరేషన్ లో చాలా కాలం నుంచి తయారులో ఉన్నారు. 79 తర్వాత రెవల్యూషన్ తర్వాత. ఇప్పుడు విన్నింగ్ ఆఫ్ ద వార్ ఎవరిది అనంటే అమెరికా అధిక బలంతో అయ్యేది విన్నింగ్ లేదు. సో వూ విల్ టేక్ ద మ్యాక్సిమం పెయిన్ ఫర్ లాంగ్ టైమ్ అనే పద్ధతిలో వచ్చేసింది ఇప్పుడు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇరానియన్స్ ఎంతవరకు సఫర్ అవుతున్నారు అదే చూసాం కదా. అదే ఫస్ట్ డేనే అటాక్ జరిగినప్పుడు ఫస్ట్ అటాక్ ఇట్ సెల్ఫ్ వాళ్ళ సుప్రీం లీడర్ మీద జరిగింది. బట్ అట్ ద సేమ్ టైం 165 or 170 గర్ల్స్ స్కూల్ గర్ల్స్ మాత్రం అలా చేయటం. తర్వాత గాంధీ హాస్పిటల్ మనం హెల్ప్ చేస్తే నిర్మించిన హాస్పిటల్ డాక్టర్స్ నర్స్ ఇదంతా ఎలా అయిపోయింది అంటే పిచ్చోన్ చేతులు రాయండి ఇష్టం వచ్చినట్టు కొట్టడం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఫేస్ సేవింగ్ మెథడ్ లో ట్రంప్ దిగి ఏదో అనేస్తున్నాడు కానీ అవన్నీ మాత్రం వీళ్ళు ఇరానియన్స్ క్లియర్గా ఉన్నారు. మీరు రండి బూట్స్ ఆన్ గ్రౌండ్స్ అంటున్నారు కదా, బూట్స్ ఆన్ గ్రౌండ్స్ కాకుండా ఓన్లీ బాంబ్స్ ఫ్రమ్ ఎయిర్ అనేది ఇరానియన్స్ ను ఇరాన్ దేశాన్ని మాత్రం వాళ్ళు కంట్రోల్ చేయలేరు. ఇరాన్ నీల్ డౌన్ సరెండర్ అని అవుతున్నది కాదు. కానీ అదే ఇప్పుడు మనం ఒకటే మాటలో చూసుకున్నట్టే కర్గ్ ఐలాండ్ ఆక్రమిస్తాను, ఇప్పుడు ధ్వంసం చేసేస్తాను, ఇమీడియట్ గా థ్రెట్ చేస్తా అంటాడు. అది మనం వెయిట్ చేసి చూద్దాం. సో ఒక్కసారి అక్కడ కాలు పెడితే వాళ్ళందరికీ అన్నారు కదా, ఓకే విల్ షో యూ హెల్ప్ కమాన్ అని వాళ్ళు రెడీగా ఉన్నారు ఇరానియన్స్. ఒకసారి మనం పరిస్థితి చూస్తే ఏం జరుగుతున్నది అర్థం కాని పరిస్థితి కనపడుతుంది. విట్ల గారు, ఇరాన్ పెట్టినటువంటి 5 షరతులు బ్రాడ్గా యుద్ధం మొదలుపెట్టిన వాళ్ళే నష్టపరిహారం అందించాలి, మా ప్రమేయం లేదు, మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారని వాళ్ళు చెప్తున్నారు. హోర్ముజ్ మీద ఇప్పటిదాకా ఏ పరిస్థితి ఉందో అదే పరిస్థితి కొనసాగాలని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా దాడులు జరగకుండా ఎవరైతే మధ్యవర్తిత్వమో లేదు ఫెసిలిటేటర్ రోల్లో ప్లే చేస్తారో వాళ్ళు చొరవ తీసుకొని ఆ గ్యారంటీ ఇవ్వాలి, బాధ్యత వాళ్ళు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఈ క్రెడిట్ పాకిస్తాన్ తీసుకునే పరిస్థితి కనపడుతుంది కొంతమేరకు. పాకిస్తాన్ ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. 4 దేశాల రీజనల్ లీడర్స్ అయితే కలిసిన మాట వాస్తవం. ఈజిప్టు, సౌదీ, టర్కీ, పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు ట్రంప్ గారు చాలా రోజుల నుంచి చర్చలు మొదలైనవి జరుగుతున్నాయని చెప్తున్నారు. ఆ చర్చలు వీళ్ళ ద్వారానే జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. అయితే ఇరాన్ ఏ మేరకు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నది ఇంకా వాళ్ళు కూడా స్ట్రాటజిక్గా మాకు అక్కర్లేదు ఈ మధ్యవర్తితో ఈ మాటలు మాట్లాడుతున్నారు అన్నది పక్క పెడితే ఇరాన్ పెడుతున్న కండిషన్స్ మీకు ఏమనిపిస్తుంది విఠల్ గారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్, మీకు అక్కడ ఉన్న మెంబర్స్ పెద్దలందరికీ కూడా అండ్ HMT వీక్షకులకు గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, సో ఇరాన్ సహజంగా వాళ్ళు పెట్టినటువంటి కండిషన్స్ కు ఒక న్యాయబద్ధంగా అనిపిస్తుంది జనరల్ మానవతా దృక్పథంతో చూస్తే డెఫినెట్ గా. ఎందుకంటే వార్ అనేది వాళ్ళు ప్రారంభించలేదు, ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి జాయింట్ ఆపరేషన్ లో వార్ అగెనెస్ట్ ఇరాన్ ప్రారంభించారు. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యంగా అమెరికా అనేది ఇరాన్ ని అండర్ ఎస్టిమేట్ చేసింది అనిపిస్తుంది. బహుశా హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఇరాన్ గురించి తెలుసుకున్నారా వాళ్ళ మరి అగ్రరాజ్యం ప్రపంచంలో చాలా శక్తివంతమైన దేశం, మరి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా వారిలో ఎంటర్ అయ్యారా ఏందనేది అర్థం కాదు. బట్ హిస్టారికల్ 1000 సంవత్సరాలు చూస్తే ఇరాన్ అనేది ఆర్యభూమి అంటాం, ఆర్యన్ కంట్రీ అంటాం మనము. వాళ్ళ చరిత్ర అంతా చూస్తే యుద్ధాలే కదా. వాళ్ళు అలెగ్జాండర్ నుంచి కొట్లాడారు, చంగీజ్ ఖాన్ నుంచి కొట్లాడారు, అరబ్ కంట్రీస్ లో కొట్లాడారు, చివరికి ఇజ్రాయెల్ అనేక సందర్భంలో దాడి చేసినారు. అంతే 8 సంవత్సరాలు ఇరాన్
8 years ఎక్స్పీరియన్స్ సార్. అవును. వాళ్ళు ఎంత అనుభవం యుద్ధంలో, యుద్ధ తంత్రంలో ఎంత అనుభవం గడించుంటారు. ఓకే. వాళ్ళు ఏంటంటే 31 వాళ్ళ ఖమేనీ లీడర్ చనిపోయినప్పటికీ కూడా 31 ప్రావిన్సెస్ కి ఈ ప్రావిన్సెస్ కి ఒక మిలిటరీ యూనిట్ ని ఎస్టాబ్లిష్ చేసుకొని, లీడర్లు ఎస్టాబ్లిష్ చేసుకొని, దర్ వార్ ఇస్ కంటిన్యూ నౌ. ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు. ఓకే. ఇక్కడ అమెరికా సరే, ఇజ్రాయెల్ కి, ఇస్లామిక్ కంట్రీస్ కి, మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి శత్రుత్వం ఉంది. ఓకే. ఇజ్రాయెల్ అనేక సందర్భంలో ఇజ్రాయెల్ అనేది ఇరాన్ మీద దాడి చేసింది ఏకకాలంలో. మన 1967 లో చూసాం, 6 or 8 కంట్రీస్ తో ఏకకాలంలో దాడి చేసి చివరికి విజయం సాధించింది. ఓకే. ఇరాన్ పైన అనేక సందర్భంలో ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ కున్న అబ్జెక్షన్ ఏంటంటే అసలు హెజ్బుల్లా అండ్ హౌతీ అండ్ హమాస్ తీవ్రవాదులకి ఫండింగ్ చేస్తున్నారు. ఇరాన్ ఒకవేళ న్యూక్లియర్ స్టేట్ ఏర్పడితే ఈ న్యూక్లియర్ బాంబ్స్ వీళ్ళ చేతులకు పోతే ఎట్లా అనే ఒక భయంతో డెఫినెట్ గా ఇరాన్ కి ఇజ్రాయెల్ కి ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ అది సంవత్సరాల తరబడి. ఇందులో అమెరికా ఎందుకు ఎంటర్ కావాలి? ఇవాళ అమెరికా ఎంటర్ కావడం తోటి ఎంటైర్ మిడిల్ ఈస్ట్ వల్ల వార్ సిచ్యువేషన్ వచ్చింది. వరల్డ్ ఎకానమీ డిస్ట్రాయ్ అవుతుంది. ఇండియాకు కూడా ఎంతో నష్టం జరుగుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి థర్డ్ వరల్డ్ వార్ వస్తుందా అన్నటువంటి భయం ఏర్పడ్డది. అమెరికా ఎంటర్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాటో కంట్రీస్ ఉక్రెయిన్ కి సపోర్ట్ చేస్తున్నాయి కదా సార్. ఇఫ్ దే వాంట్ టు డూ వార్, ఎంటైర్ నాటో కంట్రీస్ ఆర్ సపోర్టింగ్ ఉక్రెయిన్. అక్కడ ప్రాక్సీ వార్ చేస్తున్నారు రష్యా తోటి. ఇక్కడ ఇజ్రాయెల్ తోటి కూడా పని చేయొచ్చు కదా. డైరెక్ట్ గా ఎందుకు ఎంటర్ అయ్యింది? దిస్ ఈస్ అ బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ అమెరికా. సో ఇరాన్ పాయింట్ ఆఫ్ లో చూస్తే వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ డిమాండ్స్, ఎస్ మాకు నష్టపరిహారం ఇవ్వాలి, మేము ఇంకోసారి మా పైన దాడి చేయదని హామీ ఇస్తేనే, అట్లయితేనే మేము ట్రీటీకో అగ్రిమెంట్ కి వస్తాం అనేది వాళ్ళ డిమాండ్ కరెక్టే. బట్ ఇక్కడ ఓపెన్ గా చెప్తున్నది ఏంటంటే, ట్రంప్ అనేది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మేము ఇరాన్ పైన దాడి చేసింది, దానిపై దాడి చేసింది ఆయిల్ ఫీల్డ్ కోసం, ఆయిల్ బిజినెస్ కోసం. ఓపెన్ సిగ్గు లేకుండా, ఒక రకం చెప్పాలంటే సిగ్గు లేకుండా చెప్తుంది ఏంటంటే, మేము కేవలం ఆయిల్ ఫీల్డ్ లో మా కంట్రోల్లో ఉండాలి ఆయిల్, మేము ఇరాన్ ఆయిల్ మేము అమ్ముకోవాలి కాబట్టి దాడి చేసినామని చెప్తా ఉంటాం. ఇది మరి ప్రపంచం ఆలోచించాలి. ఒకవైపు వెనిజులాని రాత్రి కంట్రోల్ చేసుకున్నట్టుగా ఇరాన్ కంట్రోల్ చేసుకుందాం అని అనుకున్నాడు. ఫస్ట్ డేనే వాళ్ళ లీడర్ ను చంపేస్తే అక్కడ మారుతుంది, మొత్తం ప్రభుత్వాలు మారిపోతాయి అనుకున్నారు. అది జరగలే. 1 month అవుతుంది వాళ్ళ. స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. హౌ లాంగ్ వీ డోంట్ నో. చివరికి ఇది యుద్ధము అణుబాంబు, ఇప్పుడు అణుబాంబు ఉందో లేదో తెలియదు ఇరాన్ దగ్గర. ఆటమిక్ బాంబు ఉందా లేదో తెలియదు. ఉండొచ్చు. ఉంటే మరి దానిపై ఆటమిక్ బాంబు తోటి, మిజైల్ తోటి ఇజ్రాయెల్ పైన దాడి చేసినా, లేదా అమెరికా ఇరాన్ మీద దాడి చేసినా ప్రపంచంలో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. వాళ్ళ హెర్మోజ్ స్ట్రేట్ ని మేము కంట్రోల్ చేసుకుంటున్నాం అంటున్నారు. ఐ డోంట్ నో ఎంతవరకు. అసలు ఇరాన్ కి జరిగిన భారీ నష్టం 15,000 బాంబ్స్ వాళ్ళు బాంబింగ్ చేసినట్టుగా ఫిగర్ చెప్తున్నారు. 15,000 బాంబ్స్ అంటే 15,000 బాంబ్స్ ఒక దేశ నష్టం జరిగిందో తెలియదు. ఇరాన్ తీవ్రంగా నష్టపోయి ఉండొచ్చు. అది బయటికి వార్తలు రావు, ఎందుకంటే అక్కడ ఇంటర్నెట్ లేదు, న్యూస్ లేవు, ఏది లేదు. కాబట్టి ఇరాన్ లో అంతర్గతం జరిగిన నష్టం ఎంతో మనకు తెలియదు. బట్ ప్రపంచానికి ఒక రకమైన సింపతి అనేది వాళ్ళ ఇరాన్ పైన ఉంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి విట్ల గారు. పుల్లారావు గారు, పుల్లారావు గారు చెప్పండి. అంటే అందరూ సఫర్ అవుతున్నారు. ఇజ్రాయెల్లో, ఇందాక కూడా అడిగాను, ఇజ్రాయెల్లో నెల నుంచి బంకర్లో వాళ్ళు బతుకుతున్నారు. ఇరాన్ నుంచి పొట్టచేత పట్టుకొని ఇరాక్లోకి అక్రమంగా చొరబడే ప్రయత్నం చేస్తున్నారు పెద్ద ఎత్తున ప్రజలు. ఇక్కడ బతకలేము, యుద్ధం ఎప్పుడు అవుతుందో తెలియదు, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, పిల్లలకి అల్లాడుతున్నారని. అమెరికాలో ఈ యుద్ధం వద్దని చెప్పి నిన్నే మనం చూసాం, ఈ వీకెండ్ నో కింగ్స్ ర్యాలీలు, కొన్ని 10 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి యుద్ధం వద్దని చెప్తున్నారు. ఆయనకి ఇంటర్నల్గా వ్యతిరేకత ఉంది. అయితే ఈ క్రమంలో ఇరాన్ పెట్టినటువంటి 5 కండిషన్స్ మీరు చూసే ఉంటారు. ఈ 5 కండిషన్స్ నిజంగా అవే కనుక నిజమైతే అవి ఏ రకంగా ఉన్నాయి? అమెరికా వాటిని అంగీకరిస్తుందా? ఇజ్రాయెల్ కలిసి వస్తుందా? కొంతమేర కన్నా అంటే ఈ మధ్యవర్తిత్వం వహిస్తున్న పాక్, లేదంటే ఈజిప్టు, సౌదీ, టర్కీ, వీళ్ళు నిజంగా మాడ్యులేట్ చేయగలుగుతారా? బోత్ సైడ్స్ ఒక దీనికి తేగలుగుతారా? మీకేమనిపిస్తుంది? మీరు ఒక ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో ఉన్నదంటాం కరెక్ట్ కాదే. 5 దేశాలు కూడా ఉన్నారు కదా. సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, యుఏఈ, ఒమాన్, వాళ్ళు ఉన్నారు కదా యుద్ధంలో.
నిన్న మొన్న 2 రోజుల క్రితం ట్రంప్ ఉన్నాడు, ఎంత అన్డిగ్నిఫైడ్ కమెంట్ చేశాడు సౌదీ అరేబియా కింగ్ మీద. అది చదివారా, విన్నారా లేదా? చెప్పండి. చూడలేదా మీరు? నా కాళ్ళు పట్టుకుంటున్నాడు అన్నాడు. నేను కొంచెం మర్యాద అయిన ఫ్రేజ్ వాడాను అంతే. ఓకే, వాడు వాడిన ఫ్రేజ్ ట్రంప్ అలా చాలా మంచోడు, చాలా గొప్పోడు అన్నాడు. వాడు జీవితం నా చేతిలో ఉన్నదన్నాడు. ఎవరి జీవితం? సౌదీ జీవితం కాలు పట్టుకున్నాడు. 6 నెలల క్రితం ఇలా నా వెనకాల తిరుగుతాడు అనుకుని ఎవరైనా అనుకుని ఉంటారా? వాళ్ళు యుద్ధం చేయమంటున్నారు ఇరాన్ మీద. ఆప్చే ఇరాన్ ఇది ఈ 5 కండిషన్ లో ఏ ఒక్క కాదు. కండిషన్ మీరు కాదు సార్, ఆ దేశాలు సౌదీ ఇప్పుడు ఏవైతే అమెరికన్ ఎయిర్ బేస్లు ఉన్న దేశాలు ఉన్నాయో వాళ్ళు అమెరికాని ఇరాన్ మీద యుద్ధం చేయమని అంటుంటే వాళ్ళ వైపు నుంచి డైరెక్ట్ గా ప్రతిఘటన ఏమి ఇరాన్ మీద ప్రత్యక్షంగా మనకు కనపట్ల. వాళ్ళు లాస్ట్ మినిట్ ఎంటర్ అవుతారు, డబ్బులు ఇవ్వటానికి రెడీగా ఉన్నారు యుద్ధానికి. డబ్బులు ఇవ్వటానికి వాళ్ళు సర్వైవల్ ఫినిష్ అయిపోతారు. ఇజ్రాయెల్కి ఏమవ్వదు, అమెరికాకి ఏమవ్వదు. ఈవేళ 5 కండిషన్స్ లో ఏ ఒక్క కండిషన్ ఒప్పుకొని యుద్ధం ఇరాన్ ఆగిపోతే వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటారు? కాదు కాదు మీరు చెప్పండి ఎట్లా అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మెజారిటీ ఆఫ్ ఇరాన్ స్ట్రైక్స్ కాదు, క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. ఇరాన్ చేస్తున్న స్ట్రైక్స్ సౌదీ మీద కానీ, బహ్రెయిన్ కానీ, యూఏ మీద కానీ అక్కడున్న అమెరికన్ ఎయిర్ బేస్ల మీదే అటాక్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో కొంచెం అటు ఇటు అవుతుండొచ్చు. ఇది ఆ దేశాలు ఎప్పుడు ప్రత్యక్షంగా కొట్టుకున్న ఇది లేదు సార్. మనం చూస్తే ఈ మధ్య కాలంలో ఒక 40-50 ఏళ్లలో ఇరాన్ ఆ దేశాల మీద దాడికి వెళ్ళిన పరిస్థితి లేదు. యుద్ధం మొదలైన తర్వాత నిన్న మొత్తం ఖతార్ మెయిన్ గ్యాస్ ఫీల్డ్ పాజ్ చేసి ఎరగొట్టేసి మళ్ళీ 5 సంవత్సరాల వరకు పనిచేయదంటే ఇంకెక్కడా చేయలేదు అన్నారు. కువైట్ హార్బర్స్ ను పాజ్ చేశారు, సౌదీ అరేబియా ఎయిర్పోర్ట్స్ ను పాజ్ చేశారు, ఒక్కోటి టిక్ ఆఫ్ చేశారు. అది మీరు పూర్తిగా వాళ్ళు ఎంతో రియాక్ట్ అవ్వట్లేదంటే మనం రియాక్ట్ అవుతే మొత్తం వాళ్ళు పోతారు, మళ్ళీ పాజ్ చేసేస్తారు. మన ఆయిల్ ఫెసిలిటీస్ అన్నిటి మీద బాంబులు వేస్తే కాలిపోతాయి. అందుకనే అవుతున్నారు. అమెరికా యుద్ధం చేయమంటున్నారు. అవసరం వస్తే పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా ఆఖరికి ఇట్టా అట్టా అని అంటారు. నువ్వు ఇట్టున్నావా అట్టున్నావా అని. మధ్యవర్తి ఇటు అట్టు కుదరదు, కొన్ని రోజులు ఏదో అలాగ ఆడిస్తున్నారు అంతే. సో అది చాలా సీరియస్ థింగ్. 5 కండిషన్స్ కాదు. ఇరాన్ మెయిన్ థింగ్ యుద్ధం ఆగిపోవాలి. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉంటే ఫినిష్. ఇరాన్ గెలిచినట్లకే కదా. అమెరికా రిపరేషన్ ఇస్తుందా, అగ్రిమెంట్ సంతకం పెడతారు, మళ్ళీ యుద్ధం చేయమని. ఆ తర్వాత పడేస్తారు ఆ కాగితం. మీరు ఇందాక మన ఫ్రెండ్ మిట్టల్ గారు మాట్లాడినప్పుడు, లేకపోతే అంబాసిడర్ గారితో మాట్లాడినప్పుడు పూర్తిగా నేను మాట్లాడుకోలేదు. ఏంటంటే ఇది ఏదో సడన్ గా చేసిన యుద్ధం కాదు, ఎన్నో సంవత్సరాలు బట్టి వస్తుంది. ఒకటి అందరినీ నేను అడిగే ప్రశ్న, మొన్న సౌదీ అరేబియన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ రూలర్ ఆఫ్ సౌదీ అరేబియా ఏమన్నాడు? వీళ్ళు 47 సంవత్సరాల్లో వచ్చిన చమురు డబ్బు రోజుకి 4 మిలియన్ బ్యారెల్స్. 4 మిలియన్ బ్యారెల్స్. ఒక్క డెవలప్మెంట్ పని చేయలేదు, నీళ్లు పని చేయలేదు, అంతా కరప్షన్ వార్ మీదే చేశారు. $150 బిలియన్ 2015లో ఒబామా రిలీజ్ చేశాడు ఇరాన్కి. వాళ్ళ డబ్బంతా 30 సంవత్సరాలు బ్యాంక్స్ లో అరకట్టేశారు యుద్ధాలు వచ్చినప్పుడు. అది పూర్తిగా ఈ రాకెట్స్ ఇది న్యూక్లియర్ ఖర్చు పెట్టారు. ఇరాన్ ఎందుకు ఖర్చు పెడుతున్నారు? యుద్ధం ఎవరి కోసం, దేని మీద? ఆ ప్రశ్న ఎవరు అడిగినా జవాబు లేదు. సార్ అది నేను ఆ ప్రశ్న ఇరాన్ ఒక్కదాన్ని ఎందుకు అడగాలి? అమెరికాని ఎందుకు అడగకూడదు? నార్త్ కొరియాని ఎందుకు అడగకూడదు? లేదా ఇజ్రాయెల్ ఎందుకు అడగకూడదు? ఇజ్రాయెల్ సర్వైవల్ అక్కడ ఉండాలా వద్దా నేను చెప్పట్లేదు. వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని చంపేస్తాం, మీ మీద బాంబులు వేస్తాం, బాంబులు ఓపెన్ గా అంటున్నారు కదా వాళ్ళు. అది నేను ఇంకో ఆశ్చర్యం, ఎందుకు ఓపెన్ గా అనాలి? ఒకటి ఎవరో చంపేయటానికి వెళ్ళేటప్పుడు సైలెంట్ గా వెళ్ళి చంపేసి వచ్చాయి. నేను చంపేస్తానంటే వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఒకటి అమెరికాకి వాళ్ళకి గొడవలు జరుగుతున్నాయి ఆ ఏరియాలో. ఇరాక్ లో, లెబనాన్ లో వేల మందిని అమెరికన్స్ చంపేశారు. అమెరికన్ అలిగేషన్ టెర్రరిజం అని ప్రాక్సీస్ ద్వారా పెంచారు. హూతీస్ ఏంటి, లెబనాన్ లో ఇది వాళ్ళ వ్యూ. ఇవన్నీ ఇలా పెట్టాక నా వ్యూ చెప్తున్నా, ఇరాన్ చక్కగా అన్ని ఒప్పుకుని ఉంటే ఈ గండం దాటింది కదా. ఏం ఒప్పుకొని ఉండాలి? మీరు నదిలో ములిగే టైంలో అవతల ఒడ్డుకు వచ్చేయాలి, ఏదో వచ్చేస్తారు.
తర్వాత మళ్ళీ నువ్వు చేసుకునే పని చేసుకుంటా పోవచ్చు కదా. కాదు వాళ్ళు ఇరాన్ ఏం చేయాలంటారు మీరు చెప్పండి. శుభ్రంగా నా అభిప్రాయం ఇప్పుడు ఏమన్నారు, హార్మోస్ మూసేసామన్నారు. ఓకే, నెక్స్ట్ అమెరికా ఏం చేస్తుంది, అక్కడ అంబాసిడర్ గారిని అడగండి, వాళ్ళు బ్లాకేజ్ చేస్తాడు హార్మోస్ క్యూబాన్ చేసినట్టుగా. నీ వాళ్ళు కూడా బయటకు వెళ్ళటానికి వీల్లేదని ఏమవుతుంది అప్పుడు? మీరు ఇలాంటి థ్రెట్స్ ఏమవుతుందంటే ఒక 30 రోజులు 60 రోజులు 100 రోజులు పనిచేస్తాయి. ఆల్టర్నేటివ్స్ వస్తాయి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కట్టేసింది రోడ్లన్నీ. ఆల్టర్నేట్ రూట్ వచ్చిందా లేదా చాబహార్ పోర్ట్ నుంచి? సో మీరు, నేను చెప్పేది యుద్ధం అనవసరం, మనం సఫర్ అవుతున్నాం కొద్దిగా. వాళ్ళకి పెట్టుకున్నారు, అరబ్ దేశాలు ఇరాన్ పెట్టుకున్నారు, మనం పెట్టుకోలేదు. ఆఖరి క్వశ్చన్, భారతదేశానికి మనం స్పెక్టేటర్. మీరేదో నష్టపోతున్నారు, ఏదో ఈ పంట గ్యాస్ దొరకట్లేదు మీ పొలావులకి. నేను ఒక నెల, ఇంకో 30 days లో కొత్త సప్లైస్ ప్రపంచం అంతా వచ్చేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ కు తెలుసు, అందరికి తెలుసు. అంతవరకే, తర్వాత బ్లాక్మెయిల్ పోతారు. భారతదేశానికి దీంట్లో నష్టం ఏంటి, మనకు లాభం అని చెప్పి సార్ ప్రధాని కాదు సార్, ఏకంగా ప్రధాని పార్లమెంట్ లో కరోనాతో పోలుస్తుంటే మీరు నష్టం లేదంటున్నారు. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, మనం చాలా జాగ్రత్తగా ప్రధాని కోట్ చేస్తున్నారు. ప్రధాని గారు చక్కగా ఆ మాట చెప్పకపోతే అలా మాట్లాడతాడా నాకు తెలియదండి. ఆయన అలా చెప్పాలి. ఆయన నేనేమంటున్నా, వీళ్ళు మనకి ఎంత టెర్రరిజం మన మీద జరిగినా ఏం చేయలేదే. ఇరాన్ కాశ్మీర్ నుంచేమంటాడు, ఎవరు మనం కండెమ్ చేయలేదే. ఎవరు పాకిస్తాన్కి డబ్బు ఇస్తున్నారు, ఆగమని చెప్పరా? నాకు మీరే చెప్పండి జవాబు. రైట్, మళ్ళీ వస్తాను పుల్లారావు గారు, మీ దగ్గరికి వస్తాను. ఒకసారి సంజయ్ గారు, అంటే ఈ పాయింట్స్ సరే చర్చలు నేను విన్నది ఇరాన్ కోరుకుంటున్నది అయితే అమెరికా ప్రత్యక్షంగా చర్చలు జరపాలి, మధ్యవర్తిత్వం పాకిస్తాన్ మరొక దేశం చేయటం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు, వాళ్ళేమి అమెరికాని కానీ ఇజ్రాయెల్ కానీ నియంత్రించగలిగిన లేదు ఒప్పించగలిగిన పరిస్థితి ఉండదు, ఏదైనా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం అన్నది ఇరాన్ వెర్షన్ అన్నట్టుగా ఒక వార్త వస్తూ ఉంది. బట్ ఈ కండిషన్స్ ఏవైతే ఇప్పుడు అమెరికా పెట్టే కండిషన్స్ మనం చూసాం, మొత్తం ఇరాన్ గివప్ అన్నట్టుగా ఉండాలని, మొత్తం ఒకవేళ వాళ్ళ దగ్గర యురేనియం ఉంటే 450 కేజీలు ఇచ్చేయాలి, హోర్ముజ్ మాకు ఇచ్చేయాలి, మీరు ఆయుధాలన్నీ తీసేయాలి, మిసైల్స్ తీసేయాలి, ఇది జరిగే పని కాదు. మనకి ఏ దేశం కూడా గివప్కి సిద్ధంగా ఉండదు, ముఖ్యంగా ఇరాన్ లాంటి దేశం. బట్ ఇరాన్ పెట్టిన కండిషన్స్లో ఏదైనా కొంత అమెరికా అంగీకరించింది అన్న వార్తలు కూడా వస్తున్నాయి. మేబీ ఆయన మీద ఉన్న ఒత్తిడో మరొకటో కారణం కావచ్చు. ఈ 5 కనుక కండిషన్స్ అయితే, ఆఖరికి అమెరికా ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న ఎయిర్ బేసులు తీసేయమని అంటుంది, కానీ నాకు తెలిసి అది ఈ కండిషన్స్లో ఉన్నట్టుగా కూడా లేదు. కీలకంగా దాడులు ఆపాలి, ఫ్యూచర్లో చేయకూడదు, హోర్మోజ్ మీద మాకు పూర్తి ఇది ఉండాలి, నష్టపరిహారం ఇవ్వాలి, ఈ మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి ఈ కూటమి ఏదైతే చర్చ జరుపుతున్న కూటమో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నట్టుగా అంటూ ఉన్నారు. మేబీ ఎయిర్ బేసులు తీసేయాలి కూడా అడగొచ్చు, అది జరగదు. మీకేమనిపిస్తుంది సంజయ్ గారు? సార్ మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అవునండి, మనం మీరు చెప్పింది వాస్తవమే. యునైటెడ్ స్టేట్స్ 15 point ఎజెండా పెట్టింది కదా ఇరాన్ ముందు, అలానే ఇరాన్ కూడా 5 point ఎజెండా పెట్టింది. అందులో మీరు గల్ఫ్ లో ఏదైతే ఉందో మిడిల్ ఈస్ట్ లో మీ బేసెస్ తీసేయాలి, మాకు కాంపెన్సేషన్ రావాలి, లేదా మాకు యుద్ధం జరగకుండా ఇది కావాలి, స్ట్రైట్స్ ఆఫ్ హర్ముజ్. ఒక నెగోసియేషన్ స్టార్ట్ చేసేప్పుడు మాక్సిమలిస్ట్ పొజిషన్స్ అంటారండి. చాలా కష్టమైనటువంటివి డిఫికల్ట్ పెట్టి నెమ్మదిగా వెనక్కి వస్తూ ఉంటారు నెగోషియేట్ చేసుకునేప్పుడు. సో మనం రెండు వైపులా చూస్తే రెండు వైపులా మాక్సిమలిస్ట్ పొజిషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇరాన్ తీసుకుంటే అమెరికా ఉన్నట్టుండి బేసిస్ అన్ని తీసేసి సమస్య లేదు, కాంపెన్సేషన్ ఇచ్చే సమస్య లేదు. తర్వాత గ్యారంటీస్ అంటారా, గ్యారంటీస్ అనేది అమెరికా ఏమంటుంది, మీరు ప్రవర్తన బాగుంటే మేము గ్యారంటీస్ ఇస్తామంటారు. అంటే మీరు గ్యారంటీ ఇవ్వాలి మాకేం చెప్తున్నారు వాడు. మీరు 15 points కనుక చూసినట్టయితే, అలానే మీరు చూసినట్టయితే స్ట్రైట్స్ ఆఫ్ హర్ముజ్ మీద మాకు పూర్తి పట్టు కావాలి అంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు రెడ్ సీ ఉందనుకోండి, రెడ్ సీ దగ్గర సూయస్ కెనాల్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఈజిప్షియన్ టెరిటరీలోంచి వెళ్తుందండి. కెనాల్ కి, సూయస్ కెనాల్ కి అటు ఇటు ఈజిప్ట్ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు దాని మీద లెవీస్ వేసుకోవచ్చు, లేదా సర్చార్జ్, టోల్ ట్యాక్స్ లాంటిది ఏదైనా కలెక్ట్ చేయొచ్చు. కానీ స్ట్రైట్స్ ఆఫ్ హర్ముజ్ కి ఇటు పక్కల ఒమాన్, యుఏఈ ఉన్నాయి, అటు పక్కల ఇరాన్ ఉన్నాయి. పూర్తిగా ఇరాన్ కే చేతిలో ఎలా పెట్టడం జరుగుతుంది? అంటే ఇప్పటిదాకా ఇక్కడ కొంచెం దీని మీద సంజయ్ గారు, హర్ముజ్ లో ఇప్పటిదాకా జరుగుతున్న సేమ్ సిచ్యువేషన్
బ్యాక్ వస్తే ఓకేనా మనకి? ఇప్పుడు ఇరాన్ నియంత్రించగలుగుతుంది అక్కడ, అలా నియంత్రణ కాకుండా ఇప్పటిదాకా అక్కడ ఏమి హర్మూజ్ దగ్గర ఎవరు టోల్ ఏం కలెక్ట్ చేయట్లేదు, ఆ ఇంటర్నేషనల్ చేయట్లేదు. ఆ సిచ్యువేషన్ కి వస్తే కనుక మనకి మంచిదే అండి. వాళ్ళు కోరుతుంది కూడా అదే కదా, కాదా? వాళ్ళు ఇంకొద్దిగా ముందుకెళ్లి మేము వాటికి షిప్స్ మీద ఏమన్నా టాక్సెస్ లాంటివి వేయడం జరుగుతుంది అన్నట్టు మాట్లాడటం జరుగుతుంది. కానీ నిజంగా ఎంతవరకు అఫీషియల్ గా ఇరాన్ నుంచి వచ్చాయని మనకు తెలియదు. ఎందుకంటే అఫీషియల్ గా రెండు వైపుల నుంచి కొంతవరకు అమెరికా నుంచి ఉంది, కానీ ఇరాన్ వైపు నుంచి నెగోషియేటింగ్ పాయింట్స్ అన్నది ఏంటో తెలియదు. కానీ మనం ఇరాన్ వైపు కనుక ఆలోచిస్తే కనుక ఇరాన్ ఈ పాటికి 2 సార్లు నెగోషియేషన్ లో పార్టిసిపేట్ చేసింది కదా. అంటే గత కొద్ది కాలంగా కొన్ని సంవత్సరాల నుంచి అఫ్ కోర్స్ న్యూక్లియర్ దాని మీద నెగోషియేట్ చేస్తుంది. ఇరాన్ వాళ్ళకు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే నెగోషియేట్ చేసిన తర్వాత దానికి కట్టుబడి నిజంగా మిగతా ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ పనిచేస్తాయన్న దాని మీద అనుమానం, నమ్మకం లేదు వాళ్ళకు. అమెరికా కూడా ముఖ్యంగా ఇజ్రాయెల్ కూడా నమ్మకం లేదు. వీళ్ళు ఒకవేళ అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత హౌతీస్ ద్వారా కానీ, హిజ్బుల్లా ద్వారా కానీ, హమాస్ ద్వారా కానీ మన మీద దాడులు జరుగుతాయని. సో ఒక విధంగా చూసుకుంటే పూర్తిగా నమ్మకం కొలాప్స్ అయింది. మిడిల్ ఈస్ట్ లో కనుక తీసుకుంటే పెద్ద టవరింగ్ ఫిగర్స్, అంటే కేవలం మొత్తం ఆ ప్రాంతాన్నంతా శాసించకపోయినా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి టవరింగ్ నాయకులు లేరు. కొంతవరకు MBS ఉన్నారు, UAE నాయకులు ఉన్నారు, వాళ్ళు అరబ్ ప్రాంతానికి మాత్రమే కన్ఫర్మ్ అవుతున్నారు. ఈజిప్షియన్ నాయకులు ఇంతకు ముందు నాసర్ ఇలాంటి టవరింగ్ ఫిగర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ మీద కూడా చాలా క్రిటిసిజం ఉంది మనకు తెలిసిందే. సో ఈ జటిలమైన సమస్యని ఆ ప్రాంతంలో వాళ్ళు దగ్గరికి వచ్చి ఎలా సాల్వ్ చేస్తారు అన్నదానికి ప్రాంత నాయకత్వం ఏది అన్నది కూడా ఆలోచించాలండి. ఇరాన్ ఏమో నేనే నాయకుడిని అనుకుంటుంది, అరబ్ వాళ్ళు ఒప్పుకోరు. టర్కీ మనకి తెలిసిందే, అసలు మీరిద్దరు కాదు, ఒకప్పుడు నేనే ఒట్టమాన్ ఎంపైర్ నడిపాను కాబట్టి నేనే డామినేట్ చేస్తాను, లేదా నా మాట మీరు వినండి అని చెప్తారు ఆయన ఎర్దోగాన్. సో ఒక విధంగా చూసుకుంటే స్థానికంగా రీజనల్ నాయకులు కలిసి మనం ఇది ఎలాగోలా సాల్వ్ చేయాలి అన్న సిచ్యువేషన్ లేనప్పుడు బయట నుంచి అమెరికా వాళ్ళు ఇది నావిగేట్ చేయడం వాళ్ళకి తేలికవుతోందండి. వాళ్ళ అవసరాలు చూసుకోవటం జరుగుతోంది. బయట నుంచి భారత్ కి చూసుకుంటే గనక అటు అమెరికా ఓడిపోయినా, ఇటు ఇరాన్ గెలిచినా ఓడిపోయినా మనకి వచ్చేది ఏమీ లేదు, ఏం లేదండి. మనకి కావాల్సిందల్లా ఆయిల్, నేచురల్ గ్యాస్ ఏవైతే ఉన్నాయో మన వైపు రావాలి. ఒకవేళ అమెరికా ఓడిపోతే కనుక ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ గ్రూప్స్ ఏమంటారు, ఇదిగోండి మేము ఇంతకు ముందు రష్యాను ఓడించాం, ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికాను పంపించాం, మళ్ళీ ఇంకోసారి ఒక సూపర్ పవర్ ను ఓడించాం, మా ఇస్లామిక్ ఫండమెంటలిజం వ్యాలిడ్ అంటారు. కాదు, అమెరికన్స్ నిజంగా డిసైసివ్ విక్టరీ వస్తే వెనిజులా అయిపోయింది, కొద్దిగా కష్టమైన ఇరాన్ అయింది, సో రేపు పొద్దున వేరే అడ్వెంచర్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. సో భారతదేశానికి యుద్ధంలో చూసుకుంటే నిజంగా మనకు కావాల్సింది ఆయిల్, నేచురల్ గ్యాస్, మనకు కావాల్సింది వెనక్కి రావటమే. రెండు దేశాలు ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా మనకు కావాల్సింది ఆ ప్రాంతంలో శాంతిగా ఉండటం, ప్రాస్పెరిటీ. ఆలోచన విధానం మారట్లేదండి చాలా రాజకీయాల్లో ఆ ప్రాంతంలో కనుక తీసుకుంటే. మనం అంటే దాన్ని ఏమంటాం, ఇందాక మన పుల్లారావు గారు వీళ్ళు కూడా చెప్పిన, అంటే మీరు చెప్పింది మనకు కావాల్సింది కాదు కదా, మనకు కావాల్సింది ఆయిల్ లేకపోతే ఇవి కరెక్టే, కానీ దౌత్యపరంగా ఇప్పుడు అంటే ఇంటర్నేషనల్గా మనం వాస్తవంగా సార్ మనం చాలా సందర్భాల్లో భారత్ ఏమన్నా రోల్ ప్లే చేయొచ్చా దీని మీద చర్చలు, ఎందుకంటే అమెరికాతో మనకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఈవెన్ ఇరాన్ కోరుకుంటుంది, ఇప్పుడు మీరే చెప్పారు బోత్ సైడ్స్ ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదని. అట్లాని చైనానో రష్యానో అమెరికా నమ్మే పరిస్థితి కూడా లేదు. అందరికీ నమ్మదగ్గ ఒక అతిపెద్ద దేశం, మేబీ మీరు ఇందాక స్కాండినేవియన్ కంట్రీస్, లేదంటే ఫ్రాన్స్ లాంటి దేశాలు, ఇండియా లాంటి దేశాలు, కాస్త దూరంగా ఉన్న దేశాలు, కొంచెం ఈ దీనిలో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కాకుండా ఉన్న దేశాలు ఏమన్నా కొంచెం చొరవ తీసుకొని మాట్లాడితే చర్చలు అంటే దౌత్యపరంగా మన స్థాయి పెరుగుతున్నది, భారత్ విసుగురు పాత్ర పోషిస్తుందని ఆశించడానికి సరే అవసరం ఉందా లేదా వేరే చర్చ. బట్ ఇవాళ పాకిస్తాన్ కొంత ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. జరుగుద్దా, ప్రాక్టికల్గా ఏమవుతుందో మనకు తెలియదు. ఎలా అర్థం చేసుకోవాలి సంజయ్? మనం చూస్తే భారత్ తో పాటు చాలా వేరే దేశాలు కూడా ఉన్నాయండి మధ్యవర్తిత్వం వహించడానికి. ఉదాహరణకి జపాన్ తీసుకోండి, లేదా మీరు అన్నట్టు యూరోపియన్ కంట్రీస్, స్కాండినేవియన్ కంట్రీస్ తీసుకోవచ్చు, చొరవ తీసుకోవచ్చు. కానీ వాళ్ళందరూ కూడా చొరవ తీసుకోవట్లేదు, లేదా చొరవ తీసుకోలేకపోతున్నారా అన్న కూడా ప్రశ్న కూడా మనం అడగాలండి. ఎందుకంటే మీరు తీసుకోండి, ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా ఉన్న పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ, టెక్నికల్లీ ఇవన్నీ కూడా US అలైస్ అండి. యునైటెడ్ స్టేట్స్ కి వాటికి మధ్య ఒక అలయన్స్ ఉంది, మిలిటరీ అలయన్స్ ఉంది, వాళ్ళతో డిపెండ్ అయి ఉంటారు. మనకు తెలిసిందే పాకిస్తాన్ ఆర్మీ, అమెరికన్ ఆర్మీ ఎంత సన్నిహితంగా ఉంటాయి. అలా ఉంటూనే వాళ్ళకి స్థానికంగా ఆ ప్రాంతంలో కొన్ని కోరికలు ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ కి వస్తున్న ఇబ్బంది ఏంటంటే
నిజంగా కనుక ఇది గ్రౌండ్ వార్ అయితే కనుక సౌదీ అరేబియా కనుక గ్రౌండ్ వార్ లో పార్టిసిపేట్ చేస్తే పాకిస్తాన్ కి సౌదీ అరేబియాకి మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ ఉంది, దానికి అనుగుణంగా సౌదీ తరఫున యుద్ధం చేయాలి. సో కాబట్టి అది ఎలాగో అలా అవాయిడ్ చేయడానికి అయ్యా బాబు మీరు ఇంకా ఆపండి యుద్ధం, పెద్దదైతే నేను సైడ్ తీసుకోవాల్సి వస్తుందని. సో ఇరాన్ పాకిస్తాన్ కి కొద్దిగా వినేట్టు ఎందుకంటే ఈ ఉన్న దేశాల్లో బార్డర్ ఉన్నటువంటి దేశం ఏది? పాకిస్తాన్. సో పాకిస్తాన్ మళ్ళీ గ్రౌండ్ వార్ లో కనుక అమెరికా తరఫున యుద్ధంలో దిగితే ఇరాన్ కి ఇబ్బంది. సో ఇరాన్ పాకిస్తాన్ వినటానికి కొద్దిగా చొరవ చూపిస్తుంది, లేదా నువ్వు మాతోనే ఉన్నావు నేను మిమ్మల్ని నమ్ముతున్నా అన్న నమ్మకం ఇరాన్ కొద్దిగా కల్పించే ప్రయత్నం చేస్తుంది, నమ్మినా నమ్మకపోయినా. అలానే మీరు నార్త్ వెస్ట్ లో తీసుకోండి, టర్కీకి చాలా దగ్గరగా ఉన్నటువంటి దేశం ఇరాన్ కూడా. బార్డర్ కు ఉన్నాయా లేదా అన్నది వేరే విషయం, పక్కనే ఉంటుంది. సో కాబట్టి టర్కీ కూడా పెద్ద పాత్ర పోషించే అవకాశం ఉంటుంది, నడుస్తుంది అది కూడా. టర్కీకి నాటో మెంబర్ కూడా టర్కీ యాక్చువల్ గా తీసుకుంటే. సో ఈ మధ్యవర్తిత్వం వహించే దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యాక్చువల్లీ అమెరికా అలైస్, ఇంక్లూడింగ్ ఈజిప్ట్. ఎగ్జాక్ట్లీ అక్కడ ఉన్నటువంటి మిలిటరీ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అమెరికా. సో కాబట్టి అమెరికా కూడా తనకి అలైస్ తో ఉన్నటువంటి వాళ్ళతోనే చర్చలో అంటే ఫెసిలిటేట్ చేస్తున్నారా, వీళ్ళని నమ్ముతోందా? మిగతా వాళ్ళని ఇంక్లూడింగ్ మీరు చూడండి, జపాన్ తీసుకోండి, యూరోపియన్ కంట్రీస్ తీసుకోండి, వీళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, కానీ వీళ్ళ ప్రాంతం బయట ఉండటం వల్ల వీళ్ళని దూరంగా ఉంచుతుందా? ఇలాంటి కాంప్లెక్సిటీస్ కూడా ఈ చర్చల్లో ఉన్నాయండి. ఇంకోటి నేను ఇందాక చెప్పినట్టు మీడియేషన్ వేరు, ఫెసిలిటేషన్ వేరు, ఒక ఈవెంట్ కి స్పేస్ ఇవ్వటం వేరు. మీడియేషన్ అంటే ఇద్దరిని దగ్గరికి తీసుకురావటం, ఫెసిలిటేషన్ అంటే రెండు దేశాల మధ్య న్యూస్ అటు ఇటు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం. ప్రస్తుతానికి అదే ఫెసిలిటేషన్ నడుస్తున్నట్టుగా ఉంది, ఫెసిలిటేషన్ నడుస్తోంది కానీ మీడియేషన్ జరగట్లేదు. ఫైనల్ గా వస్తే కనుక చాలా దేశాలు ఈవెంట్ మేనేజ్మెంట్ చేసుకుంటాయండి. అంటే రెండు పెద్ద దేశాలు మా దేశంలో వచ్చి చర్చించుకుంటే మాకు పబ్లిసిటీ వస్తుందని కూడా చూస్తాయి. ఆ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది అనట్లేదు నేను, బట్ దగ్గరగా ఉంది. ఓకే వినోద్ గారు, అంటే నష్టం భారీగా పెరుగుతుంది, అమెరికాలో కూడా విపరీతమైనటువంటి వ్యతిరేకత ఆయన మీద. ఇందాకే సంజయ్ గారు కూడా చెప్పారు, జేడీ వాన్స్ లాంటి వాళ్ళు ఇంటర్నల్గా ఫైట్ చేస్తున్నారని. ప్రజలు 1 కోటి మంది రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేశారు. అసలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఉన్నాయా లేదా మనకు అర్థం కావట్లా. ఎక్కడ పడితే అక్కడ ఇజ్రాయెల్ మీద దాడులు, హెజ్బుల్లా కూడా ఇజ్రాయెల్ మీద ఎయిర్ అటాక్స్ చేయగలిగిన పరిస్థితి ఇప్పుడు కనపడుతుంది స్పష్టంగా. నిన్న ఆయిల్ రిఫైనరీ మీద ఇరాన్తో పాటు హెజ్బుల్లా కూడా దాడి చేసిందని చెప్తా ఉన్నారు. అంటే ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ కూడా, ఐరన్ డోమ్ అన్నది కూడా వీక్ అయిందా? అక్కడ పరిస్థితులు ఏం బాగలేవు. ఈ ఎయిర్ బేస్లో ఉన్న దేశాలన్నీ అల్లాడిపోతూ ఉన్నాయి. వాళ్ళు కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం అన్నట్టుగా అమెరికాతో సయోధ్యతో ఉన్నారు. ఇరాన్ని ఏమీ చేయలేని పరిస్థితిలో ఇరుక్కుపోయి ఉన్నారు. పరోక్షంగా ఏదన్నా అమెరికాకి సాయం చేసినా కూడా ఇబ్బంది పక్క దేశాలు అవి. సో ఈ బ్యాక్డ్రాప్లో అమెరికా యుద్ధ విమానాలు, ఇందాక వారు చెప్పారు, ఈ E-3 అవాక్స్ అనేది పూర్తిగా రాడార్ సిస్టమ్ ఉండి వాళ్ళ చాలా పెద్ద యుద్ధ విమానంగా F-35 లాంటివి కూలిపోతూ ఉన్నాయి. వీళ్ళు టెంపరేచర్ని కంట్రోల్లోకి టెంపరేచర్ ఆధారంగా ఇన్ఫ్రారెడ్ రేస్ వాడి విమానాల్ని వీటిని కూల్చేయగలుగుతూ ఉంది ఇరాన్. టెక్నాలజీ ఊహించిన దానికన్నా ఎక్కువ ఉన్నది, ఊహించిన దానికన్నా ఆయుధ సంపత్తి ఎక్కువ ఉన్నది, వ్యూహాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ బ్యాక్డ్రాప్లో కొంత కనీసం ఏ ఒప్పందాలు జరగకపోయినా, యాజ్ ఇట్ ఈజ్గా యుద్ధం ఆగిపోయినా కూడా రెండు వైపులా ఇప్పుడు ట్రంప్ గారు ప్రకటించిన 16 రోజులది కంటిన్యూ చేస్తూ ఇరాన్ ఇజ్రాయెల్ కొంత ఏమన్నా సైలెంట్గా ఉండే అవకాశం ఉండొచ్చా? శ్రీనివాస్ గారు, అఫ్ కోర్స్ ఇక మీరు సీజ్ ఫైర్ అయ్యి ఇద్దరు అంటే 2 parties డిక్లేరింగ్ దెమ్సెల్స్ విక్టోరియస్ అది ఇది అనుకోవటం కొంతవరకు పాసిబిలిటీ అనే దానికి ట్రంప్ సైడ్ నుంచి మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే దెర్ ఇస్ నో డౌట్. రెండో రోజే అన్నాడు కదా, వీ వన్ ద వార్, వీ డిస్ట్రాయిడ్ ఎవ్రీథింగ్, అది చెప్పుకున్నాడు. కానీ గ్రౌండ్ రియాలిటీ డిఫరెంట్గా ఉన్నది. కాబట్టి ఈ సోల్జర్స్ అందరినీ మొబిలైజ్ చేయటం, అది మొబిలైజ్ చేయటం ఎందుకంటే అసలు యాక్చువల్గా సోల్జర్స్ గ్రౌండ్లో దింపుతారా, దాన్ని బలంతో వీళ్ళను భయపెట్టించి తను అనుకున్నది సాధించ వాళ్ళేం భయపడుతుంటే కనపట్లేదు సార్. 10 లక్షల మంది మేము సిద్ధంగా ఉన్నాం, షార్కులుగా ఆహారం చేస్తామని కూడా మాట్లాడుతున్నారు. అదే 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 అనేది ఇప్పుడు వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేయటం వల్ల ఏమైందంటే వాళ్ళు వార్ ఎకానమీ, అదే అన్నారు కదా మన పుల్లారావు గారు, ఏది
వాళ్ళ అసెట్స్ అన్ని ఫ్రీజ్ చేసి ఒబామా వచ్చినప్పుడు అన్ని రిలీజ్ చేయడం వల్ల వాళ్ళంతా డబ్బు తీసుకొని మొత్తం వార్కు పెట్టారు, కానీ డెవలప్మెంట్ పెట్టలేదు. అది ఎంత అంటే వన్ సైడెడ్ వ్యూ అవుతుంది. అఫ్ కోర్స్ ఏ కంట్రీ అయినా ఇప్పుడు ఇరాన్ లో ఉన్న రిజిమ్ ఏదైతే అది మనం 100% ఆల్సో సప్రెసింగ్ అండ్ దెన్ కాజింగ్ లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ టు ది కామన్ మ్యాన్ ఉన్నది. ఇట్స్ నో డౌట్ ఏ కంట్రీలో లేదు, ప్రతి చోట ఉన్నది. అలా జరుగుతున్నప్పటికీ కానీ ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఇరాన్ మీద అంటే స్పెసిఫిక్ ఒక విధమైన కక్షతోటి ఇరాన్ను డౌన్ చేయాలనేది, తర్వాత ఈ అబ్రహం ఎకార్డ్ వచ్చిన తర్వాత అన్నారు కదా మన సౌదీ అరేబియా మిగతా అదర్ కంట్రీస్ కూడా ఇరాన్ డౌన్ చేయమన్నట్టు వాళ్ళు కోరుకుంటున్నారు, కాలు పట్టుకుంటున్నారని ట్రంప్ క్లెయిమ్ చేసుకోవడం అనేది దెర్ ఇస్ నో డౌట్. అక్కడున్న గల్ఫ్ కంట్రీస్ లో దే ఆర్ కాట్ ఇన్ బిట్వీన్. ఇంతకుముందు మీరు అన్నారు కదా అడకత్తలు వచ్చేసిన వాళ్ళు, దే డోంట్ వాంట్ ఇరాన్స్ హెజ్మనీ, నోబడీ వాంట్స్ టు యాక్సెప్ట్ దేర్, దట్ ఈస్ ఓకే. Then at the same time they don't want to give that upper hand to Israel. ఓకే. సో ఆ పరిస్థితుల్లో ఇప్పటిదాకా ఏమనుకున్నారు, ఓకే అమెరికా విల్ మేనేజ్ బాగానే అంతా చేసేసుకుంటుంది, మేమంతా హ్యాపీగా ఉండగలుగుతాం ప్రాస్పర్ అవుతాం అనుకున్నారు. అది ఇప్పుడు జరగలేదు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే మనం యాజ్ ఆన్ టుడే ఇప్పుడు మాట్లాడితే ఈ నష్టం అనేది మాక్సిమం వీళ్ళకు ఇప్పటిదాకా ఎప్పుడు వాళ్ళు ఇంత నష్టానికి గురి కాలేదు గల్ఫ్ కంట్రీస్. ఇప్పుడు అర్థం అవుతుంది కాబట్టి మాక్సిమం లాస్ అనేది వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. స్థావరాల మీదనే కాకుండా కూడా కొలేటరల్ డ్యామేజ్ కూడా బోల్డంత అవుతుంది కాబట్టి సో దానివల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ట్రంప్ ఏంటంటే ఫేస్ సేవింగ్ లెక్క అనేది ఏది 15 పాయింట్ పెడతాడు, రేపు ఇంకోటి ఇప్పుడు ఏమంటాడు ఇంకా 3554 టార్గెట్స్ ఇంకా ఉన్నాయి అని అంటాడు. లేలే వీ హ్యావ్ ఫినిష్డ్ వార్ అంటాడు. సో ఆయన మాటకు ఎలా ఉంటుందో తెలియదు. బట్ గ్రౌండ్ రియాలిటీ ప్రకారం ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అయినా ఈవెన్ డొమెస్టిక్ కూడా వాళ్ళంతా ప్రెషర్ తీస్తున్నారు. కాబట్టి ఈ ఫేస్ సేవింగ్ మెథడ్లో వాళ్ళు బోత్ సైడ్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇరానియన్స్ దే మే నాట్ కమ్ అవుట్, కాకపోతే ఏంటంటే ఈ నష్టాన్ని చూసిన తర్వాత వాళ్ళు కూడా న్యాచురల్ గా వాళ్ళైనా కోరుకుంటారు కదా సార్, వాళ్ళైనా ఆగిపోతే బాగుండని కోరుకోవటం సహజం. కానీ ఎలా దీన్ని ఒక పక్క ట్రంప్ ఆ రకంగా క్లెయిమ్ చేసుకుంటుంటే వాళ్ళకు కూడా ఒక ఫేస్ సేవింగ్ కావాల్సిన అవసరం ఉంటుంది కదా. వాళ్ళ అధినేతను కోల్పోయారు, ఏదో ఆగిందని. యూఆర్ రైట్, ఎందుకంటే దే ఆర్ విక్టిమ్స్. విక్టిమ్ అన్నప్పుడు ఇప్పుడు మొదటి నుంచి అంటే ఉన్నారు యూ స్టాప్ బొంబార్డింగ్ ఆర్ యూ స్టాప్ వేజింగ్ వార్ విల్ స్టాప్ అన్నారు ఇరానియన్స్. ఓకే ఓకే, దేర్ ఇస్ నో డౌట్. అయితే వాళ్ళు స్టాప్ చేయకుండా ఇప్పుడు యూనివర్సిటీల మీద చేయటం అనేది, హాస్పిటల్స్ మీద, స్కూల్స్ మీద అన్నిట్లో వాడు ఇప్పుడు నెతన్యాహుకు ట్రంప్ దొరికాడు కాబట్టి ఓకే మాక్సిమం డిస్ట్రాయ్ చేయాలనే పద్ధతిలో పోతున్నాడు నెతన్యాహు టిల్ ద లాస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దానివల్ల ఏమవుతుందంటే ఇది కొద్దిగా ట్రంప్ కు పాపం ఉన్నది, ఏదో ఒకటి అనవసరంగా ఏదో ఏలు పెట్టాం హాయిగా ఏదో ఫేస్ సేవింగ్ వెళ్ళిపోదాం అన్నట్టుంది. కానీ నెతన్యాహు మాత్రం ఈజ్ ప్లేయింగ్ ది స్పాయిలింగ్ గేమ్. కాబట్టి కొంతవరకు అంటే పరిస్థితులు అంటిల్ అన్లెస్ ట్రంప్ ఒక్కొక్కసారి డిసైడ్ చేస్తాడు, డిసైడ్ కూడా చేయగలడు. ఏదైనా మాట్లాడు నెతన్యాహును కూడా 4 తిట్టి ఆపినా ఆశ్చర్యం లేదు, ఆపుతాడో లేదో మనకు తెలియదు. ఒకసారి విట్ల గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంకొక గీత కూడా దాటుతుంది సార్. ఇప్పటిదాకా ప్రాణ నష్టం కొంత జరిగిన వేలల్లో, 10 వేలల్లో, లక్షల్లోకి వెళ్ళా. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే తాజాగా ట్రంప్ ఒకవైపు వీళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు, డీసాలిటేషన్ ప్లాంట్స్తో సహా నాశనం చేసేస్తాను. అలాగే ఇరాన్ ఆల్రెడీ చేస్తుంది, కువైట్లో లేదా బహ్రెయిన్లో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా దాడి మొదలుపెట్టింది. డీసాలిటేషన్ ప్లాంట్స్ మీద కూడా దాడి చేసే పరిస్థితి, తాగడానికి నీళ్లు కూడా లేకుండా అయ్యే పరిస్థితి వస్తుంది. అలాగే అమెరికా సైన్యం కనుక అక్కడ కాలు మోపితే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం రెండు వైపులా ఉండే పరిస్థితి కూడా ఉంది. ఎలా హౌ టు ఓవర్కమ్? డెఫినెట్ గా ఈ జీసీసీ గల్ఫ్ కంట్రీస్ మాత్రం తీవ్రమైనటువంటి నష్టం సార్. ఇప్పుడు అమెరికాకు, ఇజ్రాయెల్ కు, ఇరాన్ కు నష్టమైన వాళ్ళ ఎంటైర్ ఎకానమీ వాళ్ళ డిస్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు దుబాయ్ యొక్క ఇమేజ్ గ్లోబల్ ఎకానమీ సెంటర్ అనుకున్నాము. దుబాయ్ గానీ, కువైత్ గానీ, బెహ్రాన్ గానీ ఇవన్నీ కూడా టోటల్ ఎప్పుడు కోలుకుంటే చెప్పలేము. చాలా అంటే సార్ ఇండియన్స్ చాలా మంది అక్కడ ఇన్వెస్ట్ చేశారు రియల్ ఎస్టేట్ రకరకాల. ఇవాళ నెక్స్ట్ అట్లీస్ట్ 15-20 ఇయర్స్ వరకు మళ్ళీ అక్కడ ఇన్వెస్ట్ చేసే వాతావరణం. కానీ వాళ్ళకి కాదు సార్, వాళ్ళకి ప్రధానంగా ఈ సమస్య ఇరాన్ పక్కన ఉండటం వల్ల వచ్చిందా, లేకపోతే అమెరికాకి ఎయిర్ బేస్లు ఇవ్వటం? ఇప్పుడు స్పెయిన్ ఉంది, ఏ కారణంగా ఇచ్చినా ఇప్పుడు యుద్ధంలో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా. అమెరికా స్పెయిన్ ఎయిర్ బేస్ కానీ ఎయిర్ స్పేస్ని కూడా వాడుకోవడానికి కూడా వాళ్ళు అలౌ చేయట్లా. ఈ దేశాలు ఇలాంటి క్లిష్టమైన సమయంలో ఎందుకు అలా నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నాయి? I think Vinod garu చెప్పాలి సార్, there might be a treaty between Gulf countries and America
పెట్రోల్ డాలర్ కోసమే కదా సార్. సో పెట్రోల్ డాలర్ ని ఎప్పుడైతే మీరు పెట్రోల్ ఇంపోర్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే నా డాలర్ ఎక్స్చేంజ్ ద్వారానే అనేది దట్ మైట్ బి ట్రీటీ బిట్వీన్ గల్ఫ్ కంట్రీస్ అండ్ ఆల్ ఎక్స్పోర్టింగ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ కంట్రీస్ ఇన్ అమెరికా. ఎట్ ద సేమ్ టైం మీ సెక్యూరిటీ మెజర్స్ నేను చూసుకుంటాను, మీకు మిలిటరీ సపోర్ట్, ఎంటైర్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ అంతా నేను చూసుకుంటాను. ఆ ట్రీటీలో భాగంగానే వాళ్ళు ఎయిర్ బేస్లు ఇచ్చారు. అది ఇరాన్ కి నచ్చదు కదా సార్, నేచురల్. సో ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే సియా సున్నీ ఇష్యూ. కంట్రీస్ అన్ని కూడా సున్నీ డామినేటెడ్ కంట్రీస్. ఇరాన్ ఒకటి సియా డామినేటెడ్ కంట్రీ. ఒకవేళ ఇరాన్ కూడా సున్నీ అయి ఉంటే మేబీ వీళ్ళందరూ కూడా ఒకటిగా ఉండి ఇజ్రాయెల్ తోటి ఫైట్ చేసే అవకాశం ఉంటా ఉంటుంది. అది లేదు, ఆ వాతావరణం లేదు కాబట్టి ఇరాన్ ఇప్పుడు ఒంటరి అయింది సార్. సపోర్ట్ ఇండైరెక్ట్ గా మేబీ రష్యా మేబీ సపోర్టింగ్ అండ్ చైనా మే బి సపోర్టింగ్ టు ఇరాన్. ఎందుకంటే ఇప్పుడు యుక్రెయిన్ కి నాటో కంట్రీ సపోర్ట్ చేస్తుంది 4 years ఆన్వర్డ్స్ వార్ ఇస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు రష్యాకి అవకాశం వచ్చింది కాబట్టి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది అనివార్యంగా. ఎందుకంటే ఇక ఆపోజిట్ అమెరికా ఉంది. సో ఇరాన్ కి టెక్నాలజీ గానీ, ఆ టార్గెట్స్ గానీ ఇవన్నీ కూడా మొత్తం టెక్నాలజీ ఎక్స్చేంజ్ సపోర్ట్ రష్యా నుంచి అయితే వస్తున్నట్టుగా టెక్నాలజీ ఎక్స్చేంజ్ అనేది ఇరాన్ రష్యా ఇస్ సపోర్టింగ్ ఇరాన్. సిమిలర్లీ చైనా కూడా ఇప్పుడు ఈ వార్ ఇంకొక రకంగా చెప్పాలా, చైనా టార్గెట్ చేస్తూ కూడా అమెరికా వార్ స్టార్ట్ చేసింది. ఎందుకంటే 90% ఆఫ్ ఇంపోర్ట్స్ ఆయిల్ ఇరాన్ నుంచి ఉంది కాబట్టి అది డిస్ట్రక్షన్ చేయాలి, డిస్టర్బ్ చేయాలి, చైనా ఎకానమీ డిస్ట్రక్షన్ చేయాలి, ఇవన్నీ కూడా టార్గెట్స్. సో మోరోవర్ చాలా నష్టం ఇరాన్ కి జరిగింది. ఎందుకంటే 15,000 టార్గెట్స్ వాళ్ళు డిస్ట్రక్షన్ చేసినామని చెప్తా ఉన్నారు కాబట్టి ఇరాన్ కి ఎంత నష్టమైందో బయటికి రావట్లేదు. బట్ అక్కడ ఎక్కడో ఒకటి ఎండ్ జరగాలి. మనకు ఒకే ఒక కొంత అదృష్టం ఏంటంటే మనకు మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఇరాన్ తో కూడా ఉన్నాయి కాబట్టి, ఈవెన్ దో ఇట్ ఈస్ ఇస్లామిక్ కంట్రీ అయినప్పటికీ కూడా కొంత, కాబట్టి మనకి ఇంపోర్ట్స్ మీద పెద్ద ఎఫర్ట్ జరగలేదు. మన గ్యాస్ ఆయిల్ ట్యాంక్స్ మనకు అక్కడ నుంచి రావడం జరిగింది, నిన్న మొన్న కూడా వచ్చినాయి. మన ఇంపోర్ట్స్ కొంత డిస్టర్బ్ పెద్దగా కాలేదు. బట్ ఇది హౌ లాంగ్ ఇట్ ఈస్, లాంగర్ అలా జరిగితే డెఫినెట్ గా ఇండియా కూడా ఎఫెక్ట్ అవుతుంది. గల్ఫ్ కంట్రీస్ మాత్రం టోటల్ డిస్ట్రక్షన్ అయినట్టుగానే భావించాలి. వాళ్ళు ఎప్పుడు కోలుకుంటారో తెలియదు, బట్ ఎక్కడ ఎండ్ అవుతుంది అని కూడా తెలియదు. ఇప్పుడు వారు ఇప్పుడు నిజంగా వీళ్ళు కొన్ని 15 points వీళ్ళు పెడుతున్నారు, 5 point ఒప్పుకునే లేదని వీళ్ళు అంటున్నారు. బట్ ఎక్కడ ఎండ్ అవుతుంది అని కూడా మనకు అర్థం కాని పరిస్థితి ఉంది. రైట్. ఆఖరిగా సంజయ్ గారు, అంటే ఒక ఈ ఫారెన్ ఇష్యూస్ ఎక్స్పర్ట్గా ఒకటి చెప్పండి. యాజ్ ఇట్ ఈస్గా సీజ్ ఫైర్ జరిగే అవకాశం ఎలా ఉంటుందా నాకైతే అర్థం కావట్లా. ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఏదో ఒక చర్చలో ఏదో జరిగి, ఇప్పుడు అమెరికా ట్రంప్ గారు లాంటి వాళ్ళు ఊహలకు అందకుండా సీజ్ ఫైర్ లాంటిది, ఆయన సీజ్ ఫైర్ కూడా కాదు, వాళ్ళ ఎలక్ట్రిసిటీ వాటి మీదే దాడి చేయము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేయమన్నది ఒకటే ఆయన చెప్పింది. అదే పద్ధతిలో ఇజ్రాయెల్ ఏమైనా ఆగుతుందా? ఇరాన్ కనీసం కొంతన్నా నష్టపరిహారం, ఎందుకంటే వాళ్ళు మొదలు పెట్టకుండానే వాళ్ళ మీద దాడి, అన్ప్రొవోక్డ్ అటాక్ అని చెప్తా ఉన్నారు. ఆ రకంగా పోనీ ఇవాళ కాకపోయినా అమెరికా భవిష్యత్తులో అన్నా ఏదో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చేసిన డ్యామేజ్కి పరోక్షంగా సహాయం చేసే పద్ధతి ఏదైనా ఉండే అవకాశం ఉందా? ఇవేమీ లేకుండా యుద్ధం ఏదో ఒకటి జరగకుండా ఎలా ఆగుతుంది సంజయ్ గారు? సంజయ్ గారు మ్యూట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడు. కరెక్టే అండి. యుద్ధం ఎలా ఆగుతుంది, ఎటువంటి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ వస్తుంది, అది వచ్చినా నిజంగా నిలబడుతుంది అనే దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఒకటి, కాంపెన్సేషన్ ఇరాన్ కి వెళ్ళటం అన్నది జరిగే ప్రసక్తి కాదండి. ఎందుకంటే మీరు ఇజ్రాయెల్ వాళ్ళు అనేది ఏంటంటే, మీరు మాతో ఎప్పటి నుంచో యుద్ధం చేస్తున్నారు, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా. అటు హిజ్బుల్లా గానీ, ఇటు హమాస్ చేసినప్పుడు గానీ, హౌతీస్ వాళ్ళు మా మీద అటాక్ చేసినప్పుడు గానీ, ఇవన్నీ కూడా మా మీద దాడులుగానే చూస్తున్నాం. అంటే యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయిందన్నది, మేము ఇప్పుడు మీ మీద ప్రత్యక్షంగా బాంబులు వేస్తున్నాం కానీ, మీరు October 7th, 2023 టెర్రరిస్ట్ అటాక్ అయింది కదండి ఇజ్రాయెల్ లో. అది అయిన తర్వాత కూడా ఇరాన్ హమాస్ లీడర్స్ ని ఎంటర్టైన్ చేసింది, వాళ్ళకి శరణిచ్చింది, రెఫ్యూజీ ఇచ్చింది. సో కాబట్టి వాళ్ళు అనేది ఏంటంటే, కాంపెన్సేషన్ మీరు మాకు ఇవ్వాలి కానీ మేము మీకు ఇవ్వటం ఏంటి అన్నది నడుస్తుందండి. బట్ ఆ డిబేట్ లోకి వెళ్ళకపోయినా మీరు రైజ్ చేసింది చాలా మంచి పాయింట్ అండి. అంటే ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ రావడానికి, కాల్పుల విరమణ అగ్రిమెంట్ రావడానికి కండిషన్స్ ఉన్నాయా అని. సాధారణంగా కండిషన్స్ ఎప్పుడు వస్తాయంటే, రెండు వైపులా అలసిపోయి ఇది ముందుకు వెళ్ళట్లేదు, ఏదో విధంగా ప్రస్తుతానికి ఆపుదామన్న ఆ అలసట రెండు వైపుల నుంచి వచ్చిందా అని. ఒకవైపు నుంచి తీసుకుంటే అలసిపోయామని చూపించడానికి ఇరాన్ కి ఇష్టం లేదు. అలసిపోయాం, ఇంత సూపర్ పవర్ అయి ఉండి ఇంతవరకు బాంబింగ్ చేసిన ప్రభుత్వం అక్కడే ఉంది అన్నది వాళ్ళకి ఇష్టంగా లేదు అమెరికన్స్ కి. సో నిజంగా సీజ్ ఫైర్ ఎలా వస్తుంది అని ఏదో విధంగా రెండు వైపులా గెలుపు చూపించుకోవాలి. అది చూపించడం ఎలా? ఇప్పుడు ఇంత యుద్ధం చేసిన తర్వాత
ఇరానియన్ ఆయిల్ ఇండస్ట్రీ కనుక ఓపెన్ చేయలేకపోతే అమెరికన్ బిజినెస్ పీపుల్ కానీ రిపబ్లికన్స్ కానీ అడుగుతారు, మీరు ఇంత యుద్ధం చేసి ఇరాన్ ఎలాగైతే వెనిజువేలా ఆయిల్ ఇండస్ట్రీని మనం కంట్రోల్ చేయగలిగామో ఇప్పుడు కంట్రోల్ చేయలేకపోతే ఎలా అని. నా ఉద్దేశంలో అందుకనే మీరు కనుక అమెరికన్ లీడర్స్ స్టైల్ చూస్తే కనుక ఈ మధ్య కొత్తగా గత 2 రోజులుగా అమెరికన్ లీడర్షిప్ ఏం మాట్లాడుతున్నారు, 450 grams ఆఫ్ హైలీ ఎన్రిచ్డ్ యురేనియం ఉంది, 450 కిలోగ్రామ్స్, అది మనం తీసుకొస్తాము గ్రౌండ్ బేస్డ్ అసాల్ట్ అంటే వాళ్ళు డిఫైన్ చేస్తున్న విక్టరీని ఈ రిజీమ్ చేంజ్ నుంచి మార్చి మళ్ళీ న్యూక్లియర్ దాని మీదకి తీసుకొస్తున్నారండి. నిజంగా వెళ్ళి తీసుకొస్తారా, గ్రౌండ్ అసాల్ట్ చేస్తారా, చాలా అత్యంత ప్రమాదకరమా, ఏం చేస్తారు అని. లేదా ఇంతకు ముందు మనం ఇరాక్ వార్ లో చూసాం కదండి, వెళ్ళి అదిగో న్యూక్లియర్ వెపన్స్ చూపిస్తామని వెళ్ళి కొన్ని సంవత్సరాలు ఉండి న్యూక్లియర్ వెపన్స్ చూపించలేకపోయారు. అలాంటిది మళ్ళీ మీరు ట్రూప్స్ పంపించి 450 కిలోగ్రాములు హైలీ ఎన్రిచ్డ్ యురేనియం తీసుకొని వస్తాము, అవి ఇస్ఫహాన్, నంతాజ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ లో ఉన్నాయి, మేము తీసుకొస్తామని మీరు ఓపెన్ గా చెప్తే ఒకవేళ ఉన్నా అవి ఇరానియన్స్ ఈ పార్టీకి వేరే చోటికి మార్చుండరా? సో ఒక విధంగా చూస్తే అమెరికా ఏదో విధంగా ఒక విక్టరీ డిక్లేర్ చేయాలి, కానీ ఒక మేజర్ మిలిటరీ ఆపరేషన్ ద్వారా విక్టరీ డిక్లేర్ చేసి వెనక్కి వెళ్ళాలి అన్న కోరిక కనబడుతోంది, కానీ చేస్తారా లేదా అనేది చూడాలి. మొత్తానికి ఒకవైపు చర్చలు జరుగుతున్నట్టే కనపడుతున్నా ఎవరికి వాళ్ళు అలసిపోయామని అంగీకరించడానికి సిద్ధంగా లేని పరిస్థితి కనపడుతుంది. బట్ అందరికీ లోపల ఆగితేనే బాగుండు యుద్ధం అన్న కోరిక ఉంది. ఇజ్రాయెల్ ఏ రకంగా దీని నుంచి వెనకడుగు వేస్తుంది, ఇరాన్ ఏ రకంగా తిరిగి ఆ దేశ అభివృద్ధి మీద ఫోకస్ పెడుతుంది, అమెరికా ఏ రకంగా దీని నుంచి మెల్లగా తప్పుకునే ప్రయత్నం చేస్తుంది అన్నది చూడాలి. అలాగే ఐక్యరాజ్య సమితి పాత్ర ఇప్పటిదాకా మనకి ఏమాత్రం కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో కనపట్లేదు. అంతర్జాతీయంగా ఒక ప్రతిష్ట ఉన్నటువంటి సంస్థ పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి కూడా ఇక్కడ చూస్తా ఉన్నాం. ఏం జరుగుతుందో వేచి చూడాలి. చర్చలో పాల్గొన్న సంజయ్ గారికి, పుల్లారావు గారికి, అలాగే వినోద్ గారికి, విఠల్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరో వస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం.